హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా మేమైతే కూడా బాగున్నామండి. ఇంకా పొద్దున ఎప్పుడు 4:30కి లేచాను. ఈరోజు అయితే పొద్దుగాల లేచాను. ఈ పిల్లలు లేచా మాత్రం నా పని సాగనీరని బట్టలు దండి పడింటే అన్ని బట్టలు అయితే అన్నీ అద్దేశానే. ఇంకా సూర్యుడు కూడా వచ్చాడా, వీళ్ళు విటమిన్ డి పొందుతున్నారు. ఏం చేస్తావు? పరకని వీళ్ళు పుల్లలుగా చేసేసారు ఫ్రెండ్స్. ఈ పుల్లలు మళ్ళీ పరకగా చేసే పని పెట్టుకున్నాను. సరేలే, నాకన్నా పని తగ్గిస్తావు. కట్ట నన్ను అన్నీ ఓ తానికి గంట వేసి పెడతాను రా. నీకు రాదురా, నువ్వు చేసే పని చేయి. ఎన్ని రోజులు పడి పట్టిదా చెప్పు. మనం పని చేసుకుంటుంటే మర్చిపోయానులే. ఎంతసేపు పడుతుంది చెప్పు తీసుకునే చేతులే. దానికే ఇంక నువ్వు పూర్తిగా దాటేసినప్పుడు నేను తీసుకుంటాను అనమాట. సరేలే వినస్, చెయ్యి. బట్టోటి అడగదు బుడుక్కొని మరసం కూడా పరకగా తయారు చేయి. ఏదంటే దాంతో గంటే కాదు వినస్, నన్ను బట్టలన్నీ ఆరేస్తాను రాయే. మరి ఏంగా అస్సలకి ఫద్దన్నుంటే చలి పెడుతున్నది అట్లా అద్దేసి. ఈ కాదునా ఒక్కరోజు బట్టలు అద్దేసుకోకుంటే గినా ఎన్ని బట్టలు పడతాయి. బట్టలు అందుకోసమని ఎప్పుడు బట్టలు అప్పుడు అది ఉతుకుతూనే ఉంటాను. నేనైతే నిన్నొక్కటి ఉతికలేను, శంగని బట్టలు పడేవే. అందుకోసమనే ఇంకా ఈరోజు ఈ పిల్లలు లేస్తే సతాయిస్తారప్ప నాకు వెనకసనని అద్దేస్తుంది. 4 ఉన్నారు మరి ఇంట్లో. 1 2 3 4 బట్టలు ఒక్కసారి నీళ్ళు పోసుకుంటే 4 జతలు పడతాయి. అది నిన్నోటి ఉతికలేని దానికి శంగని బట్టలు పడేవా. అందుకోసమనే నన్ను లేచాను. బట్టలు అట్లా కింద పెట్టదు. రాత్రి పూట ఏమన్నా వచ్చి దగ్గర తెచ్చుకుంటే రాత్రి అందాం అనుకుంటే కాదు వినది. మరి అది కడ్డీ రిఫైన్ మరి నానేం చేయాలి? మరి బాత్రూమ్ కడ్డీ ఆడనది. కంప్లైంట్ నన్ను అనేటప్పుడు ఆలోచించుకున్నా అవు కదా. ఈ పిల్లి ఏంటికి ఇట్లా పాడేస్తుంది, సమస్య ఎక్కడ వస్తుంది అనుకోసం ఆలోచించాలి కదా. లే నన్ను ఒక్కటి అనుకుంటుంటావు. ఇప్పుడు బట్టలు ఆరేసాను నుండి వినదు. సో మొత్తానికి అయితే ఫరక్ రెడీ చేశాను ఫ్రెండ్స్. చూసే ఇన్ని పుల్లలు పాడేసేది. ఇవన్నీ పాడేసినవే. ఇంకా ఫరక్ ఉండేది పెట్టలేను. ఓన్లీ ఫిబ్రవరి పాడేసినవే ఇవన్నీగా. ఇన్ని పుల్లలు ఉంటే అసలు కచ్చిపిచ్చి ఉండదు మీది. ఏమా సో భారతి అయితే పొద్దున్నే లేచి బట్టలు అయితే ఉతికింది ఫ్రెండ్స్. 4 ఉన్నాం కాబట్టి ఇంట్లో ఒక్కసారి నిల్వ పోసుకున్నామంటే 4 జతలు. ఇంకా ఇది నిన్ను మీటింగ్కి వేసుకొని పోయింది, ప్రార్థన మీటింగ్కి. సో ఓకే. ఏమా బూ తింటావా? ఏం చేసావు? ఇంకా ఉండు, బట్టలు ఆరేసి వస్తాను కిందికి. చేస్తాను. ఎక్కుతావు కదా పట్టు. అవి పాప వినదు. బట్టలు చూడు, శంగని బట్టలు అవే పట్టు. ఇవి వచ్చేసి తీ వంకాయలు అనమాట. ఇవి తీ వంకాయలు మా ఎత్త చేనులో తెంపుకొని వచ్చేది. వీటిని బాగుంటాయి. ఇవి ఇంకా నేతగా ఉన్నాయి. పట్టుకో. తినేటివి కాదు ఇవి, వంట చేసుకొని తినేలా. వంట చేసినాక పచ్చి తినేటివి కాదు, దోసకాయలు అనుకునేమో ఇవి. తీ వంకాయలు ఇవి మా ఎత్త నిన్న చేనులో కాసింటే తెంపుకొని వచ్చేది అనమాట. దీని రుచి అయితే చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు కూడా మా ఎత్త తెచ్చినవి చేసుకొని తినేంటి. చేసే దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. బాగా రుచి ఉంటుంది, బాగా మగ్గేయాలని సూపర్ ఉంటుంది. కింద పడింటివే సూదేస్తేనే భయపడుతుంది వినదా పాప. సో ఈ చెట్టు ముసురుకుంటుంది ఇళ్ళల్లా. దీనిలా కూర్చుకొని కాకరకాయ చెట్టుని వేసింటివి. అది అత్తాపత్తా లేకుండా పోయి ఎక్కడ పోయాను. అదంత కదే చచ్చిపోయా మరి.
2-3 కాయలు ఇచ్చా చిట్టి అవ్వగానే గింత గింత ఉండే చచ్చిపోయింగ్ అయిపోయింగ్ ఇంతే నాకు ఫస్ట్ అని. సో కావంతే చేస్తా ఇంకోటి ఫ్రెండ్స్, భారతి ఛానల్లో భారతి నేను వీడియో చేసేటప్పుడు ఏదో కొంచెం భారతి మీద అరిచినందుకు నా మీద నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే సో నేను నిజంగా తిట్టినట్టు నాకు అనిపించింటే నేను ఎడిట్ చేస్తుండే ఫ్రెండ్స్. కాకపోతే మేము మామూలుగా ఎప్పుడు మాట్లాడుకున్నట్టు ఎప్పుడు అరుచుకునేటట్టే అరుచుకున్నాము. కాకపోతే అది భారతిని ఇష్టపడే వాళ్ళకి కొంచెం కోపం వచ్చింది. సో సారీ, పట్టుకో. అది వస్తుందానికి ఎంత బాగా పండుకునే ఎండకు సుర్రు అనుకుంటా పండుకుంటా వేసుకుంటా ఉన్నా. అయిరా మనం నీళ్ళు కట్టుకొచ్చి రాయిరా చూద్దామా సరే వస్తావా? లేచరమ్మా పెద్ద బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే మాత్రానికి మధ్యాహ్నం 2 అయిందనమాట. ఈ టైంలో ఇక్కడ ఎక్కడున్నారు, కొత్త స్థలం అనుకుంటున్నారేమో. మేము ఇట్లే చర్చి వేయంటాం అనమాట వేరే ఊరికి. పోయి వచ్చేటప్పుడు ఇక్కడ నాగలదీని బ్రిడ్జ్ కాడ అయితే మాత్రానికి పిల్లలకి చూపిస్తాం రా వినర్ చూసలేరు కదా దానికోసం తోలుకొని వస్తున్నాయి వినర్ని. కానీ ఎంత బాగుండేది. నేను అసలుకి ఒక్కసారి అన్నగా అవి గంపలక్కుంటాయి చూడండి, అట్లా తిరగాలని ఆశ. కాకపోతే ఎవరు లేరు ఇడ. ఏదైనా షాపా ఏమైరా నీళ్ళుంటే షాపులు ఉంటాయని అర్థమా? అయిరా చూస్తుందంట నీళ్ళు మరి ఎంత సంబరం పడుతుంది. అందుకోసం అనేది చూడు పిల్లలు తోలుకుపోదాం అనింది నాకు. మనము సపరేట్ పిల్లల్ని తోలుకరాలేం. వినది ఏమన్నా పనికి వచ్చినప్పుడు ఇట్లా అటు చూపియాలి, సంబరం పడతారు. వినది ఏం వినది ఇంటి మిద్ది అనుకుంటే వెప్పించి మాకు మడా అయిరా ఇటు చూడి. చేపలు లేవైరా, నిల్లు చూడి నిల్లు. సరే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేము చర్చి పని మీద వేరే ఊరికి పోయి వస్తున్నాం అనమాట. సో వచ్చే దారిలో ఇక్కడ ఆగాము. భారతి చూద్దాం అంటే కాదు, ఇంతకుముందు పడిపోయిన బ్రిడ్జ్ అనమాట. వరుసగా వల్ల ఉండయి అని ఇంతకుముందు వీడియో తీసేయడం గుర్తుందే. బ్రిడ్జ్ ఇంకా రెడీ అయ్యలేకుంటే అది పాత బ్రిడ్జ్ పడిపోతుంటే ఇది ఇంకా కడుతుండ్రి. ఇంకా ఎంత నీట్గా చేశారు చూడండి బ్రిడ్జ్ కూడా. బాగా అంత పనుల్లో అయిపోయేదే. ఇంకా అవతల తెలంగాణ, యువతల ఆంధ్ర. ఉత్తగంప ఏం చేయాలి, ఎక్కేది అనేది నన్ను ఎక్కి తొలకపోయే వాళ్ళు. ఇక్కడ ఏరు ఉండేదానికి చుట్టుముట్టు బొరిమెల్లు ఎక్కువ వేశారు. ఇక్కడ మేము ఎంత దూరం నుండి వస్తున్నాం కదా, అదంతా బొరిమెల్లే. భలే ఉండే ఇక్కడ అన్ని బొరిమెల్లు. బాగా వేసుకుంటున్నారు నీళ్ళు కొంచెం అందులో ఉండేదానికి. ఈ నుంచి పోబిద్దే కాదు చల్లగా. అమ్మో వినోదా అందరి వినోది ఇది. ఏం చేస్తున్నారు, ఏం బుడుకుతున్నారు, ఏం కావాలరా? బుతుకుతుందా గెత్తి? మీకు దొరకలేదు రండి, జరగండి. గోబీ గంటలన్నీ బాగా కొడుతురా. ఇంత మందం గంటలు అవన్నీ ఒకటేసారి తీసుకొచ్చింది సెట్. ఇప్పుడు కొనగలం. ఏమైనా టైం ఎంత చూపుతావా కొంచెము? వాచ్ పని చేయదులే. వాచ్ పని చేసినా నీకు చెప్పేకి రాదు.
అంటే కరెక్ట్ గంట మీద ఉంటే చెప్తా, కరెక్ట్ ఆ నెంబర్ మీద ఉంటే 8 నిమిషాలు. సో ఈరోజు అయితే మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాం ఫ్రెండ్స్. పొద్దున అయితే వేరే ఊరికి చర్చికి వెళ్ళాము అనమాట, చర్చి పని మీద వెళ్ళాము. అండ్ మళ్ళీ వచ్చే తలకరే సాయంత్రం అయింది. మళ్ళీ సాయంత్రం ఇక్కడ మా చర్చిలో ఉంటే సో మళ్ళీ చర్చికి వెళ్ళాము అనమాట. సో ఒక రోజు అనుకుంటారు కదా ప్రతి చర్చిలో విజ్ఞాపన అని. విజ్ఞాపన అంటే మన కుటుంబాల గురించి, మన ఊరి గురించి, ఆరోగ్యం బాగోలేని వారి గురించి, సమస్యలో ఉన్న వారి గురించి, మన అధికారుల గురించి, మనల్ని పాలించే వారి గురించి అందరినీ క్షేమంగా ఉంచమని దేవునికి ప్రార్థన చేయడం అనమాట. సో అట్లా కొన్ని ఊళ్ళో ఉంటే మేము కూడా పాల్గొనడం అయితే జరిగింది అనమాట సార్లు వచ్చినందువల్ల. సో మ్యాక్సిమం భారత అభివృద్ధి కట్ చేసేదేమో, కొన్ని వీలైతే యాడ్ చేసింటేనేమో. అది ఫ్రెండ్స్ నిజంగా ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా గడిచిపోయింది. అయ్యి ఎంత బాగా వస్తాం. సో మొత్తానికైతే ఇంకోటి అడగాలి. కామెంట్ చూస్తున్నాను అనమాట, భారతిని తిడుతున్నాడు వీడు అని. అంటే మంచిగానే పద్ధతిగా అన్నారు లేని వాళ్ళు. కెమెరా ముందే నువ్వు ఇలా ఉన్నావంటే కెమెరా లేకుంటే నువ్వు ఎలా ఉంటావో అనే కామెంట్ భారతి ఛానల్ కింద వచ్చిందనమాట. ఎందుకంటే భారతి వంట ఛానల్లో నేను మాట్లాడుకుంటూ నేను కొంచెం కోపడ్డాను అనమాట భారతి మీద. సో దాన్ని చూసి భారతి మీద ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు అలా కామెంట్ చేయడం అయితే జరిగిందనమాట. థ్యాంక్ యూ సిస్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే, కెమెరా ఆన్ ఉన్నప్పుడు కెమెరా ఆన్ లేనప్పుడు నేను ఎప్పుడు ఒకేలాగే ఉంటాను సిస్టర్. ఇంకా కొంచెం ప్రేమ తగ్గిస్తాను కెమెరా ఆన్ అయితే, ఎందుకంటే కొంతమంది మరీ ఓర్చుకోలేకపోతున్నారు వీడేంటి మరీ కానీ. అందుకని ఇంకా ప్రేమని తగ్గిస్తున్నాను. కానీ ఉంది, ఎక్కువే ఉంది నా దగ్గర భారతి మీద. సో ఇంకోటి దాని గురించి, కెమెరా ఆఫ్ ఆన్ గురించి మాట్లాడితే, నేను నిజంగా తిట్టాను, హట్ చేశాను అనేది ఏమన్నా ఉంటే దాన్ని ఎడిట్ చేసేద్దును కనపడకుండా. ఆ మాటని నేను ఎన్నైనా అని వాటిని ఎడిట్ చేయొచ్చు దాంట్లో వినపడకుండా కనపడకుండా, ఎందుకంటే ఎడిట్ చేసేది నేనే కాబట్టి. కానీ నేను అది పెట్టాను అంటే భారతిని నేను ఏదో హట్ చేయాలని అనలేదు. మేము అనుకుంటారు, ప్రతి ఒక్క భార్య భర్త తిట్టుకుంటారు, అరుచుకుంటారు. నన్ను ఈ ఎంటికలు పట్టుకొని భారతి కొడతాది కొన్నిసార్లు, తెలుసా? అది ఎవరికైనా చెప్పుకుంటానా? చెప్పర్లేదు, అందరింట్లో అన్నీ జరుగుతాయి. కానీ అంటే గొడవ పడడం అనేది అబద్ధం. అందరూ గొడవ పడతాం. ఎవరు గొడవ పడతారు చెప్పండి? భార్య భర్తలు, డాక్టర్లు అయినా గొడవ పడతారు, పోలీసులు అయినా గొడవ పడతారు, మంచి పెద్దల స్థానంలో ఉన్నవారైనా భార్య భర్తలకి ఆలోగడాలు, గొడవ పడాలు, అరుసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. అంతేగాని నేను నిజంగా భారతిని తిట్టాను అని నాకు అనిపించింది, దాన్ని ఎడిట్ చేసేసింది. మేబీ భారతి మీద మీకు ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల అలా అనిపించుండొచ్చు. థ్యాంక్ యూ, చాలా చాలా కృతజ్ఞతలు మీకు ఆ విషయంలో. ఎందుకంటే మీ సపోర్ట్కి, ప్రేమకి చాలా థ్యాంక్ యూ సిస్టర్. అండ్ నేను అరిచానా అంటే మరి మీ దృష్టిలో అరిచాను కాబట్టి నన్ను క్షమించండి, భారతిని మళ్ళీ అరవను, సరేనా? కానీ నేను మాత్రం అరవలేదని అనుకుంటున్నాను. మీరు అరిచారని ఫీల్ అవుతున్నారు కాబట్టి మీకోసం సారీ చెప్తున్నాను. సారీ అమ్మ, దయచేసి నేను ఏమన్నాను, దయచేసి అక్కడ నువ్వే చెప్పు. నేనేదో చెప్పమన్నట్టు కాదు, కానీ నువ్వు వినోద్ థ్యాంక్స్ అండి కామెంట్ చేసిన అక్కకు. ఎందుకంటే వినోద్ కోపం చాలా చిన్నది, ఒక సెకండ్ వచ్చి అట్లా పోతుంది అనమాట. అది ఏమైనా కానీ బయటికి చెప్తాడు. అది కొంచెం తప్పైనా కరెక్ట్ అయినా కొంచెం తప్పు పోతుంటాయి, నాకు గట్టిగా అరిచి మరీ చెప్తాడు నాకు వినోద్. చాలా థ్యాంక్స్ వినోద్. చాలా సార్లు వినోద్ కొంచెం గట్టిగా చెప్పడం వల్ల నేను వింటానన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు భారతి వంటలు భలే రుచిగా చేస్తుందని చెప్తున్నాను కదా, ఎవరి వల్ల చెప్పు? నేను తిట్టి సరి చేయడం వల్లే అని చెప్తుంది సార్. కొన్ని చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్పకపోతే జీవితాంతం ఆ పాత వంటలే, అది ఉప్పు అయ్యి కారం ఎక్కువయ్యి తక్కువయ్యి అదేదో కొంచెం చెప్పిన దానికి సరి చేసుకుంది కదా. కాకపోతే అరిచి చెప్పానేమో, క్షమించండి. చెప్పువే మరి, కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు చెప్తావు, నువ్వు చెప్పిన దానికే వినోదని. బాగా కుదురుతున్నాయి వంటలు, ఏం చెప్పి వంటలు బాగా కుదురుతున్నాయి అంటే నువ్వు చెప్పే వినో, నువ్వు చెప్పిన సరి చేసుకున్నాను. అదైతే కరెక్ట్ అండి.